రోజు ఆ మంద నుంచి విష్ణుమూర్తి పుట్ట దగ్గరకు వెళ్లి పాలధారను విష్ణుమూర్తికి అందజేసేవారు. ఒకరోజు అది చూసిన కాపరి గొడ్డలిని విసురుతాడు. అడ్డం రావడంతో విష్ణుమూర్తి తలకు దెబ్బ తగులుతుంది. అది చూసి కాపరి అక్కడే మరణిస్తాడు. చోళరాజు పుట్ట దగ్గరకు రాగానే కొట్టడానికి కర్ర కాకుండా గొడ్డల్ని వాడారంటేనే నీ రాజ్యంలో పుణ్యం ఎక్కడుందని ప్రశ్నించి అతనిని పిశాచిగా మారిపోమ్మని శపిస్తాడు. కాసేపట్లో శాంతించి వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా జన్మించి నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తావు అని చెప్పి శాప విమోచనం కల్పిస్తారు. వెంకటాద్రి వరాహస్వామి వారి ఆధీనంలో ఉంటుంది. శ్రీనివాసుడు అక్కడే కొలువై ఉండటానికి తన భక్తులందరినీ కూడా ముందు వరాహస్వామి వారి దర్శనమే చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. వెంకటాద్రిపై కొంతకాలంగా వకులాదేవి వరాహస్వామికి సేవలు చేస్తూ ఉండేది. వకులాదేవి ఎవరో కాదు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద. తన చేతుల మీదుగా యశోద శ్రీకృష్ణుని పెళ్లి చేయలేదు అన్న కోరికను తీర్చుకోవడానికి ఈ జన్మలో వకులాదేవిగా జన్మించారు.